గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు అన్ని పత్రికల్లో కూడా నిన్న హైకోర్టులో ఇంతకుముందు సింగిల్ జడ్జ్ 123 జీవోను రద్దు చేస్తున్నటువంటి తీర్పుని నిలుపుదల చేస్తూ నిన్న డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది. దానికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికల్లో కూడా నేను బ్యానర్గా తీసుకున్నా. ఈనాడులో అయితే జీవో 123పై సర్కారుకు ఊరట, సింగిల్ జడ్జ్ తీర్పు అమలును నిలిపివేసిన హైకోర్టు అన్నటువంటి బ్యానర్తో ఆ వార్తను తీసుకుంది. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చినట్టయితే 123 ఓకే, సింగిల్ జడ్జి ఆదేశాలపై హైకోర్టు స్టే అని ఇచ్చింది. తర్వాత నమస్తే తెలంగాణ, జీవో 123 అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే అన్నటువంటి బ్యానర్తో ఆ వార్తను తీసుకుంది. అది అన్ని మెయిన్ బ్యానర్ అవి. ఇక రెండో వార్త చూసినట్టయితే అటు గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత ఆయన బంధువులు, తర్వాత ఆయన అనుచరులకు సంబంధించినటువంటి ఇళ్లపైన, తర్వాత వాళ్ళ డెన్స్ పైన పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటిదాకా తవ్విన కొద్దీ జాతకాలు బయటపడుతున్నాయని చెప్పి పోలీసులు అంటున్నారు. దానికి సంబంధించి అన్ని పత్రికలు కూడా రెండో బ్యానర్గా తీసుకున్నాయి. డైరీలో జాతకాలు, నయీం దైనందిలో పోలీసులు మీడియా ప్రతినిధుల పేర్లు అని చెప్పి ఈనాడు బ్యానర్గా తీసుకుంది. తవ్విన కొద్ది భూములు అని చెప్పి ఇంకో బ్యానర్ ఉంది. దానికి సంబంధించి ఇది ప్రధానంగా ఉన్నటువంటి రెండో వార్త. ఈ మూడో వార్తకు సంబంధించి నిన్న సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు, కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి రివ్యూ చేశారు. కొత్త జిల్లాలు 14, కొత్త మండలాలు 74 అన్నటువంటి బ్యానర్తో దాన్ని ఆ వార్తని పబ్లిష్ చేసే పత్రికలను కూడా 22వ ముసాయిదా ప్రకటన అన్నటువంటి బ్యానర్తో నమస్తే తెలంగాణ పబ్లిష్ చేసింది. దసరా నుంచి కొత్త జిల్లాలు సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ. ప్రజల సౌకర్యం, భౌగోళిక అంశాలు ప్రాతిపదికన ఈ నూతన జిల్లాలు రాబోతున్నాయి. రాజకీయ డిమాండ్లను పెద్దగా పట్టించుకోవద్దని ముఖ్యమంత్రి సూచన అన్నటువంటి సబ్ టైటిల్తో దానికి సంబంధించిన వార్త ఉంది. ఆ తర్వాత మణిపూర్ ఉక్కు మహిళ ఈరోం షర్మిల 16 ఏళ్లుగా చేస్తున్నటువంటి నిరసన దీక్షను నిన్న విరమించారు. ఆ వార్తను కూడా పత్రికలను కూడా ప్రధానంగానే తీసుకున్నాయి. అది ఇంకో వార్త. ఆ తర్వాత నిన్న ప్రధాని ఈ యూపీకి సంబంధించి, మధ్యప్రదేశ్ సంబంధించి ఒక సభలో కాశ్మీర్ కూడా అలాంటి స్వేచ్ఛని కావాలి, ప్రతి భారతీయుడికి ఉన్నటువంటి స్వేచ్ఛే కాశ్మీర్లకు ఎందుకు ఉండకూడదు అని చెప్పి ప్రధాని మాట్లాడారు మధ్యప్రదేశ్లో. దానికి సంబంధించిన వార్త కూడా అన్ని పత్రికలు కూడా ఫస్ట్ పేజీలో పబ్లిష్ చేశాయి. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇంతకుముందు సింగిల్ జడ్జ్ 123 జీవో కొట్టేసిన నేపథ్యంలో నిన్న హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. ఆ తీర్పు పైన 123 జీవో ఓకే అని చెప్పింది. మల్లిరావు గారు ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ పాలమూరు, డిండి ఎత్తిపోతుల పథకాలను ఆపేయాలని చెప్పి అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా కావాలని ప్రభుత్వం మీద ఉన్న కోపాన్ని రైతుల మీద పెట్టి రైతులను రెచ్చగొట్టి వాళ్ళని ఆందోళన గురి చేయొద్దు, ఇప్పుడైనా ప్రతిపక్షాలు గుర్తించాలని చెప్పి హరీష్ రావు గారు అన్నారు. తర్వాత 2013 యాక్ట్లో ఉన్నటువంటి అన్ని అంతకంటే మంచి ప్యాకేజ్ మేము అమలు చేస్తున్నాం, అమలు చేయడానికి కూడా రెడీగా ఉన్నామని ప్రభుత్వం నిన్న కోర్టుకు చెప్పింది. అంతకు ముందు లేదు, ఇప్పుడు దీని మీద స్టే ఇచ్చిన తర్వాత అటువంటి ఇవ్వాలని చెప్తే అప్పటికే హైకోర్టు ఒకసారి స్టే ఇచ్చి రెండోసారి దాన్నే అనుమతిస్తారు. దానికంటే మంత్కి ఇచ్చేటటువంటి అవకాశం ఆ చట్టంలోనే ఉంది. 2013 చట్టంలో అదైనా అమలు చేయాలా, అంతకంటే మంచిగానైనా అమలు చేసేటటువంటి ఆ ప్రొవిజను, ఆ అవకాశం ఆ చట్టం చేసేటప్పుడే ఉంది. మరి మీరు ఇంతకుముందు చేసినటువంటి చట్టాలు దానికంటే తక్కువగా ఉన్నాయి, దానికంటే ఇబ్బందికరంగా ఉన్నాయి, దానికంటే రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ లేదు. అదే కాకుండా గ్రామ సభలు పెట్టి మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తీసుకోవటం లేదు. అదే కాకుండా రైతులకు ఇచ్చే డబ్బులే కాకుండా రైతు కూలీలకి, కుల సంఘాలకి, వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి. వృత్తుల వారికి, కుల సంఘాలకు కాదు, అదే చేతి వృత్తి కుల వృత్తుల వాళ్ళకి వాళ్ళందరికీ ఇవ్వాలనేటటువంటి ఒక ప్రొవిజన్ దాంట్లో ఉంది. అవేమీ ఇవ్వటం లేదు కాబట్టి దాని మీద పోరాటం చేశాం. మీరు ఇప్పుడు హరీష్ గారు చెప్పింది కరెక్టా, మేము చెప్పింది కరెక్టా, మీరే చెప్పాలి. ఇప్పుడు వారు అట్లా అన్నారని చెప్తున్నారు కదా, మరి వాళ్ళ దాని ప్రకారం ఇవ్వలేదు, అది ఇస్తేనే రైతులకు ఉపయోగపడిద్దని ప్రతిపక్షాలందరూ కూడా ఆందోళన చేసినాయి. మరి ప్రతిపక్షాలు చేసిన ఆందోళన వలనే వాళ్ళ రైతులకు లాభం జరుగుతుందనేది మనం అందరు రైతులు గమనిస్తున్నారు, అన్ని పార్టీలు గమనిస్తున్నారు. ఇప్పటికి కూడా హరీష్ గారు కానీ ఇంకోళ్ళు కానీ మళ్ళీ ప్రతిపక్షాలని నిందించేటటువంటి కార్యక్రమం జరగటం అత్యంత దురదృష్టకరం. ఈ ప్రజాస్వామ్యంలో మనం ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు చట్ట ప్రకారం జరుగుతున్నాయా, వాళ్ళ ఇష్ట ప్రకారం జరుగుతున్నాయా అనేది చూసి, వాళ్ళ ఇష్ట ప్రకారం జరిగే రాజ్యం కాదు ఇది, చట్ట ప్రకారం జరగాల్సిన రాజ్యం అని చెప్పి, అది కూడా రైతులకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా, ఒక చట్టంలో ఈ లాభాలు జరగాలని ఇచ్చారు,
ఆ చట్టాన్ని ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసుకుని దాన్ని పక్కన పెట్టి 1, 2, 3 అని ఒక రియల్ ఎస్టేట్ అధికారులాగా ఒక వ్యాపారులాగా చేయటం కాదని కోర్టులో కూడా కామెంట్. కానీ రవి గారు, మీ జిల్లాకు చెందినటువంటి వట్టెం తర్వాత కరివైన రైతులు వెళ్తే రైతులు కోర్టు పోయినప్పుడు ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజ్ బాగుంది, హైకోర్టు సంతృప్తి చెందింది అప్పుడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దానికి ఇప్పుడున్న 2013 యాక్ట్ జీవో వల్ల వచ్చేదానికంటే ఎక్కువనే ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది, సంతృప్తి చెంది అప్పుడు కొట్టేసింది. ఇప్పుడు రైతు కూలీలు పోయారు, జైరాబాద్ సంబంధించిన నిమ్స్ నిర్వాసితులు పోయారు. రైతులు గాని రైతు కూలీలు గాని రైతుల విషయంలో బాగుంది. దేనికోసం పోయినా జడ్జిమెంట్, లేటెస్ట్ జడ్జిమెంట్ ఏది ఇస్తే అదే ఫైనల్. రైతు కూలీలు పోయారు. నువ్వు చెప్పే ఒక చట్టం మీద 10 జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు 10 జడ్జిమెంట్స్ కూడా ఏ జడ్జిమెంట్ లేటెస్ట్ అదే యాక్ట్ అవుతుంది. అవునా కాదా? చెప్తున్నాను, మీరు ఇవాళ ఉన్న విషయాలు నేను చెప్పి కాదంటే మీరు అది తప్పని చెప్తే నేను ఒప్పుకుంటాను. హరీష్ గారు చెప్పింది తప్పు అని నేను చెప్తున్నాను. ఎందుకు తప్పు అని చెప్తున్నానంటే ఆ చట్టంలో ఉన్నటువంటి రిహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ ఈ అవకాశాన్ని 1, 2, 3 జీవోలో తీసేశారు. 2014 ఇచ్చి 214 జీవోనిచ్చి, అది కాకుండా రైతులకు మాత్రమే భూమి అమ్మిన వాళ్ళకి డబ్బులు ఇచ్చే పెట్టారు, రైతు కూలీలకు లేదు. మరి దీని వల్లనే మేము అంతా అరిచింది. ఇవన్నీ చట్టం ప్రకారం వీళ్ళందరికీ లాభాలు జరుగుతున్నాయి. మీరు దీని మీద మీరు చెప్పాలా? వారు చెప్పారని చెప్పారు, అది తప్పని నేను చెప్పాను. నువ్వు డిసైడ్ చేయొద్దు. నీకు చట్టం గురించి పూర్తిగా అవగాహన ఉందని నేను మరి దాని ప్రకారం వాళ్ళు ఇవ్వకుండా ఇచ్చాను అదే మంచిదని చెప్తే అది తప్ప ఇది తప్ప. మేము చెప్పింది, మేము ప్రతిపక్షాలు అడిగింది ఆ చట్టంలో ఉన్న విధంగా రిహాబిలిటేషన్, రీసెటిల్మెంట్, అది కాకుండా రైతు కూలీలకు కూడా కుల వృత్తుల వాళ్ళకు కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవ్వను అది అంత ముందు ఉందా లేదా? 1, 2, 3 కూడా అవగాహన ఉంది కదా మీకు, దాంట్లో లేదు కదా, దీంట్లో ఉంది కదా. మరి ఎవరి తప్ప ఎందుకు అడిగాం? హైకోర్టు కూడా దానివల్లనే దాన్ని సస్పెండ్ చేసింది. ఒక్క నిమిషం ఆగండి. చర్చలో టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు లైవ్ లో ఉన్నారు. రైట్, ఆచార్య గారు మీరు ఎలా చూస్తారు ఈ విషయం? రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిన తర్వాత 10 అంశాలతో కూడినటువంటి ధర్మాసనానికి రాయడం జరిగిందో దాంట్లో కొంత మేరకు రైతులకు మేలు జరిగేటువంటి పరిస్థితులు అనేది అవగతమైన తర్వాతనే నిన్న కోర్టు ఆ రకం. మీరు మళ్ళీ రైతులు అన్నారు, రైతులకు సంబంధించి ప్రధానంగా దీంట్లో కుల వృత్తుల విషయంలో రైతులకు సంబంధించినటువంటి ప్రస్తావన నిన్నటి లేకపోతే కోర్టు జీవో కొట్టేసిన నిన్న కూడా కుల వృత్తుల విషయంలో కేవలము 30,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ జీవితాంతం అక్కడ వెళ్ళిపోతున్నందుకు 30,000 రూపాయలు ఇచ్చారు. మేమనేది ఏంటంటే చేతి వృత్తుల మీద ఆధారపడ్డటువంటి కుల వృత్తుల వాళ్లకు ప్రతి నెల ఏదైతే ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చినటువంటి విధంగా 3,000 కానీ 2,500 కానీ ఏ రకంగా ఇస్తున్నారో 20 years వరకు కూడా కుల వృత్తులు ఎలాంటి భూమి కానీ వాళ్ళకు ఆధారం లేనటువంటి వాళ్ళకు నెల వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. ఒకవేళ నిజంగా ప్రభుత్వం కుల వృత్తుల మీద ప్రేమ చూపించుంటే అదొకటి చేరుస్తుండే. రెండవది, ఎస్సీలు భూమి లేనటువంటి ఎవరైతే ఉన్నారో మరి ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు కదా. మరి ఏ దళితులైతే భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారో మరి వాళ్ళకు భూమి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వందే కదా. మా దళితులందరికీ కూడా భూమిని ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద కూడా వాళ్ళు స్పష్టంగా తెలియజెప్పలేకపోయారు. ఏడిస్తారు ఇంకా వాళ్ళు ఆ గ్రామం కూడా నిర్వాసితుల పరిస్థితి పోయినాక ఇంకో తాను పోతే వాళ్ళు ఆ ఊరిలో ఈ ఊరు మా ఊరు దళితులు అని అంటారు రావాలని ఆలోచన చేసి ఉంటే బాగుండేది. ప్రభాకర్ గారు, ఇప్పుడు మల్లురావు గారు తర్వాత ఆచార్య గారు చెప్పిన విషయాలనే కదా, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ముఖ్యంగా నిన్నటి తీర్పును కూడా ఇవాళ ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో కట్టబడాలి, తద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నిజమే, పెద్దలు రవి గారు అన్నా మిగతా మిత్రులన్నా కానీ గతంలో ప్రభుత్వాలు కూడా ప్రాజెక్టులు కట్టినాయి. గతంలో ప్రాజెక్టులు కట్టినటువంటి సందర్భంలో
ఆ ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరించినాయి, ఆ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు కాంపన్సేషన్ వచ్చింది అనేటువంటి విషయాన్ని 2013 మనం జీవో, 13 డిస్కస్ చేసుకోవాల్సినటువంటి చట్టం అవసరం వచ్చిన ఉంది. తర్వాత వచ్చింది ఇది అని చెప్పారు ఇది చెప్పాలి కూడా చెప్పండి. ఒకటి గుర్తు చేయకపోతే అది అట్లే పోతుంది. నేను ఒక్కటే మాట చెప్పా, ఎక్కువ మాట్లాడు. ఓకే 2013 చట్టం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు కూడా మన రాష్ట్రంలో మీదే మొదటిసారి వచ్చినటువంటి ప్రభుత్వం. రైట్ ప్రభాకర్ గారు. అయితే నేనేమంటున్నానంటే ఓకే, కేంద్రంలో 2013 అనేటువంటి చట్టం వచ్చిన తర్వాత కావచ్చు, ఓకే అంతకంటే ముందు దాన్ని మేము సరే చేసుకున్నామని వాళ్ళు సమర్థించుకున్నా పర్వాలేదు. కానీ ప్రాజెక్టులు కట్టాలి ఖచ్చితంగా, ఈ ప్రాంతం లేకపోతే సస్యశ్యామలం లేకుండా ఉంటుంది, అనావృష్టితో ఉంటుంది, ఆత్మహత్యల తెలంగాణ ఉంటుంది. గతంలో పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ చివరికి నాశనం అయిపోతుంది. చివరికి పక్క ప్రాంతానికే పక్క రాష్ట్రానికే నీళ్లు పోయి చివరికి దుర్భిక్షం ఎదుర్కొంటాం అనేటువంటి ఆలోచనతోటి 14 సంవత్సరాలు పోరాటం ఎందుకోసం అయితే చేసినామో దాన్ని అంతిమంగా లక్ష్యాన్ని చేరడం కోసం ఇవాళ ప్రాజెక్టులు నిర్మాణం చేస్తా ఉన్నాం. మరి ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నటువంటి సందర్భంలో 2013 అనేటువంటి చట్టాన్ని మనం చర్చ చేసుకుంటా ఉన్నాం, 123 అనేటువంటి జీవోని చర్చ చేసుకుంటా ఉన్నాం. ఈ 123 అనేటువంటి జీవో 2013 చట్టానికి కొనసాగింపుగానే ఉన్నటువంటిది. కానీ దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి వాళ్ళకి తెలియకున్నటువంటి విషయం కాదు. రాజకీయం చేసే ప్రయత్నంలో భాగంగా ఓకే ప్రాజెక్టులు గతంలో కట్టినప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు కొంత సమయస్ఫూర్తితో వివరించారు తప్ప ఇవాళ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఎందుకు రైతుల పట్ల ఇంత ఆక్రోశంగా ఇంత కోపంగా ఉన్నారో మాకే తెలియదు. కానీ ఇవాళ చేస్తున్నటువంటి ఈ అలిగేషన్స్ ఏవైతున్నాయో ఈ ప్రాజెక్టులని అడ్డుకునేటువంటి అలిగేషన్లా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మేమేమన్నాం, ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి మిత్రులు రాద్ధాంతం చేస్తే కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడినరు. 123 అనేటువంటి జీవో ప్రాజెక్టులు త్వరితగతిన కట్టడానికి సంబంధించినటువంటి జీవోని అది చేసి పెట్టుకున్నాం. అయినప్పటికీ ఒకవేళ 2013 చట్టం ఎవరికైనా కావాలి, ఆ చట్టాన్ని అనుసరించి ఎవరైనా భూములు తీసుకోవాలి అని అంటే కాంపన్సేషన్ ఇవ్వాలంటే దానికి కూడా మేము లోబడే పనిచేస్తామని చెప్పేసి మాట్లాడిన తర్వాత కూడా ఇది అనవసరమైనటువంటి రాద్ధాంతం. ఎందుకంటే ఇవాళ ఏ గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులైతే ఈ కాంపన్సేషన్ కోరుకుంటా ఉన్నారో వాళ్ళు 123 జీవో ద్వారా మాకు లాభం అవుతుంది అని చెప్పేసి దాదాపు 70-80% అంటే ఆల్మోస్ట్ ఒక్క వేములఘాట్ అనేటువంటి గ్రామము, అందులో అది 1200 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవసాయ భూమిని సేకరించే విషయంలో తప్ప ఆల్మోస్ట్ అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి భూసేకరణ జరిగిపోయింది. మిగతా గ్రామాల్లో కూడా 1-2 ఒక 10-20% ఇంకా మిగిలిందేమో. కానీ ఇటువంటి గందరగోళం సృష్టించడం ద్వారా ఓకే కోర్టులు ఏమన్నప్పటికీ కోర్టులని కూడా హానర్ చేసేటువంటి అది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కోర్టుని కూడా హానర్ చేసినాం, కోర్టుకు చెప్పాల్సినటువంటి చెప్పినాం, కోర్టు ఇవాళ కన్విన్స్ అయింది. ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని పట్ల కోర్టు కన్విన్స్ అయింది. అయినప్పటికీ ఏమంటున్నాం, నియంతృత్వంగానే 123 మాత్రమే చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడటం లేదు. సంగప ఇవాళ గమనించాల్సింది మిత్రుడు అనవసరమైన రాద్ధాంతం ఎందుకు చేయొద్దని మాట్లాడుతున్నానంటే 123 మాత్రమే చేస్తామని మాట్లాడతలేం మేము. 2013 ఎవరికైనా అనుకూలంగా అనిపిస్తే రండి, అది ఆ ప్రకారం కూడా తీసుకోండి అని చెప్పేసి అనేక రకాల రైతులకు నష్టమయ్యేటువంటి అంశాలనే సంగప్ప. ఇప్పుడు ప్రజలు ఉద్యమాలు చేసిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు వాళ్లకు మద్దతు ఇచ్చిన తర్వాత కోర్టు రద్దు చేసిన తర్వాతనే ఇలా మీ వైఖరిలో మార్పు వచ్చింది. కానీ లేకపోతే ఒక నియంతలాగా మీరు సీఎం కేసీఆర్ గారు చెప్పిందని ఎప్పుడు అన్నారు, ఎప్పుడు చెప్పిండ్రు ఈ మాట? ప్రజలు ఉద్యమించిన తర్వాత చెప్పిండ్రు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వారికి మద్దతు ఇచ్చిన తర్వాత చెప్పిండ్రు. కానీ ఇలా ఏదో మొదలే చెప్పినటువంటి అంశం కాదు ఇది. ప్రభాకర్ గారు చట్టాల గురించి తెలిసినటువంటి వ్యక్తి, ప్రజా ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తి. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కూడా ఇంకా ప్రతిపక్షాలు ప్రజలు రైతులు చేసినటువంటి ఉద్యమాలను మేము గుర్తించము, మా నాయకుడు ఏం చెప్పిండో అదే మేము మాట్లాడతాం అన్నట్టుగా మాట్లాడటం దురదృష్టకరం. ఎందుకంటే అదే మాట్లాడుతున్నారు, అదే జీవోలో ఏముంది, లేకపోతే 2013 కంటే ముందు ఏం జరిగింది, తర్వాత జరిగింది, చట్టం ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచి అమలు చేయాలా. అమలు చేసేటటువంటి ప్రభుత్వం మొట్టమొదటిగా తెలంగాణ రాగానే మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. మీరు ఇచ్చినటువంటి ఈ 123 జీవో వల్ల రైతులకు నష్టం జరుగుతుందని రైతులే ఉద్యమాలు చేస్తుంటే దానికి ప్రతిపక్షాలుగా దానికి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన దాంట్లో నిజం ఉందనే ఉద్దేశంతోనే సింగిల్ జడ్జి దాన్ని ఏదైతే ప్రతిపక్షాలు రైతులు ఉద్యమిస్తున్నారో దానికి అనుకూలంగా 123 జీవోని కొట్టేశారు. కొట్టేసిన తర్వాత మీరు అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్కి వెళ్ళినప్పుడు
మీరు 2013 ప్రకారం ఏం చేస్తారంటే దాని ప్రకారమే చేస్తామని చెప్తే దానికి అఫిడవిట్ ఇవ్వమన్నారు. అఫిడవిట్ నిన్న ఇచ్చినప్పుడు ఈ 1, 2, 3ని స్టే ఇచ్చి మీరు ఒక జీవోలు ఇచ్చిన తర్వాత మేము చెప్తాం ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పారు. ఇది వాస్తవంగా జరుగుతున్నటువంటి విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది ఎందుకు జరిగింది ఈ పరిస్థితి? ఇవాళ ఒకవేళ ప్రతిపక్ష నాయకులు ఊరికే ప్రాజెక్టులు కట్టకుండా గొడవ చేస్తూ ఉన్నారంటే హైకోర్టులో ఉన్నటువంటి వాళ్ళు ఆ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడే ఆలోచన చేసి దాని మీద నిర్ణయాలు జరిగాయి. ఇవాళ ప్రజలందరూ ఎందుకు దీన్ని గమనిస్తున్నారంటే రైతులకు లాభం జరిగే విధంగా మీరు కూడా ఒక అఫిడవిట్ ఇచ్చారు కాబట్టి దాన్ని స్టే ఇచ్చారు. ఒకవేళ 2013 ప్రకారమే మీరు అఫిడవిట్ ఇచ్చింది రేపు జీవోలో బయటకు వస్తే రైతులకు లాభం జరుగుతుంది. అప్పుడు ప్రాజెక్టు జరిగిద్ది, రైతులకు లాభం జరిగిద్ది. రెండు కావాలా, ఒక ప్రాజెక్టు జరగటమే కాకుండా దాంతో పాటు రిప్లేస్మెంట్ అయ్యేటటువంటి రైతులు, రైతు కూలీలు, కుల వృత్తుల వాళ్ళు వీళ్ళందరికీ లాభం జరగాలనేది ఆ చట్టంలో రాసి ఉంది. ఆ చట్టం ప్రకారం చేయండి అని చెప్పారు, చేస్తామని చెప్పారు. చేస్తామని అఫిడవిట్ ఇచ్చిన తర్వాత ముందు జీవోలు తెచ్చి ఆ జీవోలు వేయమని చెప్పారు. రిప్లేస్మెంట్ అయ్యేటువంటి గ్రామాలు నిర్మించే గ్రామాలు మేమే దత్త తీసుకుంటామని చెప్పి మంత్రి హరీష్ రావు గారు సీఎం మాటలు కాదు, మాటలు వందలు చెప్పడం కాదు, దానికి చట్టాలు చేయాలి. దాని ప్రకారం మీరు జీవోలు మీరు అంతకుముందు 214 అని ఒక జీవో ఇచ్చారు, వారికి కూడా తెలుసు. దాంట్లో ఒకటే సెంటెన్స్ ఉంది, రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ అని ఇంత ముందు ఉన్నాయన్నీ తీసేస్తున్నాం అని చెప్పడానికే ఇచ్చారు. 1, 2, 3, 2, 1, 4ని రద్దు చేశామని ఇంత ముందు సింగిల్ జడ్జి ఇచ్చారు. నిన్న డివిజన్ బెంచ్ ఏమో దాన్ని ఆపేసింది. రైట్ చెప్తున్నాం కదా, మేమేమో కొత్తగా అంటే జడ్జిమెంట్ ఎందుకు ఆపారో కూడా చెప్పారు. 2013 చట్టం ప్రకారమే చేస్తామని అఫిడవిట్ లో ఏమేమి చేస్తామో దానికంటే ఇవాళ ఈ చట్టంలో ప్రొవిజన్ ఏముందో చెప్పాను నేను. ఏం ప్రొవిజన్ ఉందంటే ఇంకో ప్రొవిజన్ చెప్పలేదు. ఒకవేళ 2013 యాక్ట్ కాకుండా ఏ రాష్ట్రాలు వాళ్ళకి అనుకూలమైనటువంటి జీవన ద్వారా అనుకూలమైంది కాదు, అదే చెప్తున్నాను. నువ్వు చెప్పే తప్పు. ఏ రాష్ట్రమైనా ఇంత బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని తెలిస్తే ఆ చట్టంలో పెట్టేటోళ్ళే. చట్టంలో ఏమంటే అన్నారు ఏ రాష్ట్రమైనా కానీ 2014లో ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ కంటే ఇంకా మెరుగైన చేసుకునే అవకాశం దానికంటే తగ్గించారు కదా. ఎవరు తగ్గించారు కావచ్చు కానీ రాష్ట్రాలకు కూడా ఆప్షన్ ఉంది అంటున్నా నేను. ఆయన గారికి తెలుసు, నీకు తెలుసు, మధ్యలో మమ్మల్ని ఎందుకు అనవసరం. ప్రభాకర్ గారు సంగప్ప, ఇప్పుడు సరే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వం చేసేటువంటి పని పట్ల ఎప్పటికప్పుడు ఏదో రకంగా విమర్శ చేసేటువంటి హక్కు ఉంటుంది. దాన్ని హక్కుని కాలే రాసేటువంటి హక్కు మాకైతే లేదు, నేనేం కాదనట్లేదు. డెఫినెట్ గా విమర్శించాలి. కానీ మేమేమంటున్నామంటే దేనికైనా ఒక ఎండ్ ఉంటుంది, దేనికైనా ఒక కంక్లూజన్ ఉంటుంది, దేనికైనా ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారము లభిస్తున్నటువంటి సందర్భంలో అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేస్తున్నారని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఏమంటున్నానంటే ఇవాళ టెక్నికాలిటీస్ గురించి మాత్రమే మాట్లాడి మీరు తీవ్రంగా మాట్లాడితే నేనేం మాట్లాడడం లేదు. చెప్పాలి కదా, తప్పు మాట్లాడకుండా తప్పు మాట్లాడమని అంటే ఆయన చెప్పండి. ఏం కరెక్ట్ మాట్లాడు మీ తర్వాత చెప్తున్నారు. మీరు అన్ని అడిగా నేను ఏమంటున్నానంటే రవి గారు, మీరు తీవ్రంగా మాట్లాడితే కూడా నేనేం మాట్లాడలేదు. తీవ్రంగా ఏం మాట్లాడటం లేదన్నా, తీవ్రంగా ఒక్క మాట అనలేదు. ఎందుకు అనలేదంటే మీరు మాట్లాడేటప్పుడు మీకు అన్ని తెలిసి మాట్లాడుతున్నారనే ఒక్క మాట అన్నాను తప్ప తీవ్రంగా ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే మీరు 2013 ఉన్నటువంటి చట్టం కంటే మంచిగా చేస్తారని మీరు రాసిచ్చారు కాబట్టి చెప్పండి. నేను ఏమంటున్నాను, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్ కూడా మీరు చేయనియాలి. అయితే ఇవాళ జరుగుతున్నటువంటిది ఏంది? 2013 సంబంధించినటువంటి చట్టము ఆ టెక్నికాలిటీస్ ఇష్యూస్కి వస్తే నిజానికి ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో అవసరమైనటువంటి ప్రాజెక్టులు 1 కోటి ఎకరాల లక్ష్యం ఏదైతే ప్రభుత్వం ముందు పెట్టుకుందో, మీరు చెప్పే ప్రకారం 20 ఏళ్లకు కూడా ఈ తెలంగాణ ప్రజలు కనీసం నీళ్లు చూసేటువంటి పరిస్థితిలో లేనటువంటిది. అందుకే ఏం చేసినామంటే 2013 చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలని పొందుపరుస్తూ 123 అనేటువంటి జీవో రాష్ట్రాలకు ఉన్నటువంటి కొన్ని వెసులుబాట్లని సరిచేసుకొని 123 అనేటువంటి జీవో తీసి తద్వారా ఈ రైతాంగానికి లాభం జరగాలి. ఎట్ ద సేమ్ టైం త్వరితగతిన
ఈ ప్రాజెక్టులు నిర్మాణం జరగాలి. దాంతోపాటు మేమన్నట్టుగా 2019 నాటికే, అంటే 2019కి 60-70%, 2022 నాటికి పూర్తిగా ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఈ సందర్భం ఇది. మరి అందుకే నేను ఏమంటున్నాను, 2013 మాత్రమే ముందు పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు. అది జరగాలని మీరు కోరుకుంటే చేయగలిగింది ఏం లేదు, అది మాత్రమే రాద్ధాంతం చేస్తే మనం చేయగలిగింది. అయినప్పటికీ మేమంటున్నాం, 123 జీవో ఇష్టం లేకపోయినా 2013 అనేటువంటి జీవోని అనుసరించి దాంట్లో ఉన్నటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని అవి మాత్రమే కావాలని ఏ రైతైనా ముందుకు వస్తే దానికి సిద్ధంగా ఉంది అని ఈ ప్రభుత్వం చెప్పిన తర్వాత, ఇంతకుముందు మిత్రుడు ఆచార్య గారు ఒక మాట అన్నారు, ఎప్పుడు చేసింది ఈ మాట మీరు, మేము ఉద్యమాలు చేసిన తర్వాతనే కదా అన్నారు. సరే, మీరు ఉద్యమాలు చేసిన తర్వాతనే అనేది ఈ నిమిషానికి నేను అంగీకరిద్దాం. వినండి సార్, వినండి నేనేమంటున్నానంటే, రైతులకు మీరు సహకారంగా పోయినటువంటి వాళ్ళు, దాన్ని కూడా నేను అంగీకరిస్తా ఉన్నాను. అయితే ఆ మాట కూడా మీరు ఉద్యమాలు చేసిన తర్వాతనే 2013 కూడా మేము ఒప్పుకుంటాం అన్నాక ఇంకెందుకు రాద్ధాంతం చేయాలి అంటున్నాను. అది ఇవాళ మాట్లాడినామా, లేదు 20 రోజుల క్రితం మాట్లాడినా, నెల రోజుల క్రితం మాట్లాడినా, నెల రోజుల క్రితం మాట్లాడినా కానీ అంగీకరించాల్సిన అంశం కదా. అది ప్రజలకు మంచి జరిగినప్పుడు రాద్ధాంతరం లేక మీకు కనపడ్డట. ప్రజలు ఉద్యమం చేస్తే, ప్రజలు ప్రతిపక్షాలు మద్దతు ఇస్తే మీరు ప్రతిపక్షాలు రాద్ధాంతరం చేస్తున్నారంటే ఎట్లా? ఇప్పుడు నేను అన్నటువంటి పదాన్ని వివాదం చేయడం ద్వారా ఈ అర్ధగంట పోగొట్టుకుంటే అనవసరమైనటువంటి విషయం. ప్రతిపక్షాలకు ఏం ప్రాజెక్టులు మీరు పల్లె ప్రాంతంకి వెళ్ళి వచ్చినారు. అందులో మరీ వెనుకబడ్డటువంటి 15,20,00,000 వలసపోయినటువంటి పాలమూరు నుంచి వచ్చినటువంటి బిడ్డలు మీరు. కాబట్టి దయచేసి వింటే మీరు మీ ఆర్గ్యుమెంట్ రైతులు, ఎందుకంటే అందులో మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి ఆ రైతులకు మీరేం చేస్తున్నారో మీరు చేస్తున్నటువంటిది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం నుంచి తెలిస్తే ఆ రైతు మీరు కోరుకుంటున్న రైతు కూడా బాగుపడతాడని చెప్పేది అదే చెప్తున్నారు. ఇవాళ హైకోర్టు కూడా కొన్ని లెట్ మీ ఫినిష్ సార్. నేనేమంటున్నానంటే ఇవాళ చాలా సందర్భాలు, అంటే మనము ఈ సంగప్ప ఈ రోజు ఏదైతే డిస్కషన్ చేస్తా ఉన్నాడో, సరిగ్గా ఒక సంవత్సరం ఎనికిపోతే ఇదే ప్యానెల్లో ఏం డిస్కషన్ జరిగినా ఒకసారి గుర్తు చేసుకోండి, ఎనికిపోండి. మీ పీసీఆర్ లో వేళ అటువంటి మీ గ్రంథాలయంలో అటువంటి డాక్యుమెంట్స్ ఉంటే తీసి బయట పెట్టుకోండి. రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుకున్నాం. గజ్వేల్ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడుకున్నాం. గజ్వేల్ ప్రాంతంలో ఎందుకు ఈ ముఖ్యమంత్రి మీరే మాట్లాడి వినండి సార్, ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ప్లేస్ లో ఎందుకు రైతుల ఆత్మహత్యలు జరుగుతాయని చెప్పేసి గగ్గోలు పెట్టినటువంటి వాళ్ళు, ఆ రైతుల ఆత్మహత్యలకు పరిష్కారంగా కట్టబడుతున్నటువంటి ప్రాజెక్టులను ఆపితే ఇంకా చట్ట ప్రకారం పరిపాలన చేయండి. మీ ఇష్ట ప్రకారం పరిపాలన చేసేయడానికి ఇది ప్రజాస్వామ్యం. మాకు ఇష్టం ఉంది, ఇది జరిగితే ఎట్లయిద్ది, ఆయనకి ఎట్లయిద్ది అని మాటతో చెప్తే అయిపోయేది కాదు కదా. ఒక రాజ్యాంగం ఉంది, దానికి లోబడి దానికి ఒక చట్టం ఉంది, చట్టానికి అనుకూలంగా పరిపాలన చేయాలి. మీరు మీ ఇష్ట ప్రకారం చేస్తాము, వాళ్ళు చదివారు. ఇవాళ ప్రాజెక్టులకు వ్యతిరేకం లేరు. ప్రాజెక్టులకు వ్యతిరేకం అయితే గత ప్రభుత్వాల్లో ప్రాజెక్టులే కట్టలేదని అది వేరే సంగతి. ఇప్పుడు కూడా ప్రాజెక్టులో నిర్వాసితులు అయ్యేటటువంటి ప్రజలకు రావాల్సినటువంటి కాంపెన్సేషన్ ని సరిగా ఇవ్వలేదని మీరు కోర్టులో అఫిడవిట్ ఇవ్వటం వల్లనే మీరే ఒప్పుకుంటున్నారు. ఇచ్చింది ఇంత ముందు మీరు చేసిన దానికి వ్యతిరేకంగానే ఇవాళ ఇవన్నీ చేస్తామని కోర్టు ముందు రాసిచ్చారు. దాని మీద జీవోలు ఇచ్చి అది ఇచ్చిన ఒప్పుకుంటామని చెప్పారంటే అక్కడ మాట్లాడాలా, వారిని చెప్పారండి, వారికి తెలుసు కదా. మరి ఎట్లా చెప్తారు? వాళ్ళ రాసిచ్చింది రవి గారు, హైకోర్టు ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అడ్మిట్ అయిందో 100% ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఒకరిద్దరు కావచ్చు, లేదు నిర్వాసితులైనటువంటి వాళ్ళు కోర్టుకు పోయినటువంటి సందర్భంలో కోర్టు తాత్కాలికమైనటువంటి ఒక అదిస్తూ ఈ 128 జీవోకు సంబంధించినటువంటి క్లారిటీ సంబంధించినటువంటి విషయాన్ని కోర్టు అడిగినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది. ఆ అఫిడవిట్ లో ఏవైతే పొందుపరిచినామో 100% అమలు చేస్తాం, దాంట్లో అనుమానమే లేదు. అయితే
పొందుపరచాల్సిన పరిస్థితి కోర్టులో ఆ జడ్జిమెంట్ తర్వాత Right, వచ్చింది. వచ్చిందని మీరు అంటున్నారు. Right. దానికి అనుగుణంగా పనిచేయాలని చెప్తున్నాము. Right, right, okay. రేపు జీవో వచ్చిన తర్వాత తెలిసింది. అమలు చేయడం అంటే పని చేయడమే రవి గారు, నేను అమలు చేయడం అంటే కాదంటం పని లేదన్నా, చేయడమే. పని చేయడానికే ఇచ్చారు. అది మీరు ఇంత ముందు లేని కాబట్టి ఇప్పుడు అఫిడవిట్ ఇవ్వమని కోర్టు అడిగితే ఇచ్చారు. జీవో ఇవ్వమని అడుగుతున్నారు. ఈ రోజు కోర్టు ముందు పెట్టే అవకాశం జీవో ఉంది. జీవో వచ్చింది. సంతోషమే కదా మరి. ఈ రాజధాని అడ్మిట్ అయినాక కన్విన్స్ కావాలి కదా, ఇంకా రాద్ధాంతం అవసరం లేదు కదా అంటున్నాను నేను. మళ్ళీ అదే రాద్దాంతం. మరి మీరు ఇదంతా మాట్లాడకపోతే ఈ రకమైన ఫెసిలిటీస్ ఈ రోజు కోర్టు ముందు పెట్టిన తర్వాత చూద్దాం. ఆ జీవో వచ్చాక కోర్టు ముందు పెట్టినప్పుడు వాళ్ళు ఏముంటాయి చూద్దాం. Yes, రవి గారు ఓకే, అది వచ్చాక కదా ఒప్పుకుంది. అది వచ్చాక చూద్దాం, మాట్లాడదాం దాన్ని మళ్ళీ రేపు మాట్లాడదాం. కొత్త జిల్లాలకు సంబంధించి ముసాయిదా రెడీ అయింది. 22 నాడు ముసాయిదా వస్తుంది. దసరాకి కొత్త జిల్లాలు వస్తాయని నిన్న సీఎం రివ్యూలో తెలుస్తుంది. ముఖ్యంగా పాలనా సౌలభ్యం కొరకు రాజకీయాల ప్రభావం లేకుండా ఉండాలని చెప్పి సీఎం చెప్పారంటున్నారు. ఒక్కటే మాట్లాడుతుంది చెప్పండి సంగప్ప గారు. చిన్న ఇప్పుడు రాష్ట్రాలు వస్తే పరిపాలన సౌలభ్యం అనే దాని మీదనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాష్ట్రాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. జియోగ్రాఫికల్ గా కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కానీ చేయడానికి వాళ్ళ ఏ పార్టీలు కూడా కొత్త జిల్లాలు చేయొద్దని చెప్పి ఒక్క స్టేట్మెంట్ ఇంత ముందు లేదు, ఇప్పుడు కూడా లేదు. మేము కూడా చెప్తున్నాం. ఇంత ముందు కొత్త జిల్లాలు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాం, మీరు ఇది సకల జనుల సమ్మె లేకపోతే మిలియన్ మార్చి అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాతనే అసలు బిల్లు పార్లమెంట్లో పెట్టి తెచ్చినటువంటి తెలంగాణ. మరి మీరేం చేస్తున్నారు? మీరు కొత్త జిల్లాలు చేస్తున్నారు కదా తెలంగాణ లాగానే. చేసేటప్పుడు మరి అన్ని అఖిల పక్షాలను పిలిచి వాళ్ళతో మీటింగ్ పెట్టి దాంతో పాటు మరి కుల సంఘాలు లేకపోతే వేరే జాయింట్ యాక్షన్ కమిటీలు వీళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకొని ఒక రకమైనటువంటి కన్సెన్సస్ అంటే ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా మీరు కన్సెంట్ ఇస్తేనే చేయమని అంటున్నా. కన్సెన్సస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ రాలేకపోతే మీరే ఫైనల్, మీ దగ్గర స్ట్రెంత్ మీరు ఇవ్వాలా. అసలు అది చేయాలని ఇంత ముందు అడిగాము, అది చేయకుండానే మేమే చేస్తామంటున్నారు. అది అందుకనే నేను అనేది ఏకపక్షంగా పోతున్నారు. మేము నియంత్రితంగా పరిపాలన జరుగుతుందని చెప్తున్నాం. పరిపాలన తెలంగాణ జిల్లా రాష్ట్రం ఎట్టొచ్చింది? అన్ని పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు 1-2 సార్లు తీసుకున్నారు, దాని తర్వాత వచ్చింది. మీ జిల్లాలో 2-3 డిమాండ్స్ ఉన్నాయి కొత్తగా. ఏ జిల్లాలో కూడా కొత్త జిల్లాల ఏర్పాటుని భారతీయ జనతా పార్టీ స్వాగతించినాం. మేము గతంలోనే అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. ప్రజల అభీష్టం ప్రకారం ప్రజలకు ఉన్నటువంటి అవసరాల నిమిత్తం ఒక గైడ్లైన్స్ని మీరు రూపొందించి ఆ గైడ్లైన్స్ ఆధారంగా మీరు తయారు చేస్తే ప్రజలకు ఇష్టం ఉండేటట్టు, కష్టమయ్యేటట్టు కాకుండా ఇష్టం ఉండేటట్టు చేయాలని కోరినాం. ఇప్పటి వరకు కూడా ఈ ప్రాతిపదికన ఈ రకాలుగా ఇట్లా చేయాలని రాలేదు. ఇప్పుడు ఏదో రేపు బయట పెట్టిన తర్వాత ప్రజల యొక్క తీసుకుంటాము అని అంటున్నారు కదా. ఇప్పుడు రవి గారు అన్నట్టు తెలంగాణ రావడానికి అన్ని పార్టీలు రిప్రజెంటేషన్ ఇచ్చి మా తెలంగాణ మాకు కావాలని కేంద్రానికి అన్ని పార్టీలకు ఇచ్చినప్పుడు తర్వాతనే పరిశీలన ఉద్యమాలు ఇవన్నీ రకరకాలైనవి. ఇంత ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు ప్రతిపక్షాలని నిర్వీర్యం చేస్తున్నాడు? వాళ్ళ సలహాలని వాళ్ళ యొక్క సూచనలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజా సంఘాల యొక్క సూచనలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో ఇష్టానుసారంగా చేయకుండా ప్రజల ఇష్టానుసారంగా ప్రజలకు అనుకూలంగా చేస్తే మేము కూడా సంతోషిస్తాం. బలవంతంగా జిల్లాలు చేసి అందరి మీద రుతారని వాళ్ళ ప్రశ్న. అట్లా ఉంటుందా? భయం అవుతున్నది అంతే. మీరు అట్లా ఉంటుందా ఎట్లుంటుందా అంటే ఎట్ట కుదిరిపోద్ది, అది ప్రభాకర్ గారు చెప్పాలి. నేను కూడా అదే అడుగుతున్నా మీ తరఫున. అట్లా ఉంటుందా అంటే ప్రభాకర్ గారు చెప్పండి. సంగప్ప తప్పకుండా మొడాలిటీస్ వచ్చిన తర్వాత, విధి విధానాలు ఖరారైన తర్వాత ప్రజల కన్సెన్సస్ లేనిది, ప్రజల కన్సర్న్ లేనిది ఈ కొత్త జిల్లాల ఏర్పాటు అనేది జరగదు. మిత్రులు చెప్పినట్టుగా ఏదైతే ప్రతిపక్షాలు పాజిటివ్ సంబంధించినటువంటి సలహాలు ఇచ్చినట్లయితే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఏదైతే అందరూ ప్రజలకు సంబంధించినటువంటి అది తీసుకోండి, రాజకీయ పార్టీలను కూడా పరిగణలోకి తీసుకోండి అంటే తప్పకుండా అందరినీ పరిగణలోకి తీసుకొని దాదాపు 100% ఒకవేళ దీన్ని అంటే పూర్తిగా ఇంటెన్షనల్ గా వ్యతిరేకించాల్సినటువంటి వాళ్ళని మనం ఏం చేయలేం. కానీ వీళ్ళిద్దరు మిత్రులు ఏదైతే చెప్తున్నారో
ప్రజల అభిప్రాయం తీసుకోండి, తద్వారా ముందుకు పోండి అనేది అయితే మాట చెప్తా ఉన్నారో, ప్రజల అభిప్రాయం తీసుకోవడంలో ఇప్పటికే ఒక పార్ట్ అయిపోయింది. ఏవైతే గ్రామాలని వేరే మండలాల్లో కలపాలి, లేదు మండలాలు జియోగ్రఫికల్ గా ఎక్కడెక్కడ సూటబుల్ అనేటువంటి ఆలోచన ఏదైతే చేస్తా ఉందో దానికి తగ్గట్టుగా ఇప్పటికే గ్రామ సభలు కూడా జరిగినాయి. ఆ గ్రామ సభలు జరిగిన తర్వాత మండలాల ఏర్పాటు, ఆ మండలాల ఏర్పాట్ల తర్వాత జిల్లాలు పొందుపరిచే విషయంలో ఏవి ఎక్కడ ఉండాలనేటువంటి సందర్భంలో అతి తొందరలో అఖిలపక్షం అనేటువంటి మాట కూడా బహుశా ఇవాళ పత్రికలు ఇవ్వాలా, నిన్న పత్రికల్లో కూడా వచ్చింది. డెఫినెట్ గా 100% ఒక అంటే ప్రతిదీ గుడ్డు మీద ఈకని గుంజాలనుకుంటోళ్ళని మనం ఏం చేయలేం, కానీ పాజిటివ్ గా రిసీవ్ చేసుకుని తప్పకుండా మేము కన్స్ట్రక్టివ్ సలహా ఇస్తామని అనే వాళ్ళ సలహాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మాట్లాడను. ఒక్కటే మాట మాట్లాడతారు మీతోని. ఇప్పటి వరకు ప్రతిపక్షాల అభిప్రాయాలు, ప్రజా సంఘాల అభిప్రాయాలు, జాయింట్ యాక్షన్ కమిటీల అభిప్రాయాలు తీసుకొని చేస్తే మీరు ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్యం ప్రకారం పోయినట్టు ఉంటుంది. లేకపోతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ నాయకులు మాత్రమే మాట్లాడుకొని మీరు ఒక లిస్టు అనౌన్స్ చేసిన తర్వాత పోస్ట్ మార్టంలో మీరు మమ్మల్ని అడిగేటటువంటి కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యమైన మీరు చూడండి, శ్రీకృష్ణ కమిటీ మొత్తం తిరిగి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు అన్ని పార్టీల్ని మళ్ళీ హోమ్ మినిస్టర్ అక్కడ పిలిచి వాళ్ళ అభిప్రాయాన్ని లెటర్ తీసుకొని అంతా అయిపోయిందని మళ్ళీ చివరిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చి అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. అక్కడ చేయమంటారా? ఇప్పుడు మనం ఢిల్లీలో మీటింగ్ పెట్టి ప్రతిపక్షాలను పిలవమని చెప్తారు. ఇక్కడ హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో ఒకసారి జరుగుతుందని పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత చెప్పండి ఏది ముందు చేయాలనేది కదా. మమ్మల్ని ఇంకా అడిగేదే ఉంది. రవి గారు ఒక మాట ఏంటంటే ప్రతిపక్షాలకు సంబంధించిన ఈ రాష్ట్రంలో దాని మీద చేసేదే ఉంటుంది. అయ్యా వినండి సార్, వినండి. అయితే ఎట్లుంది అంటే ఒకవేళ జడ్చర్లని జిల్లా కేంద్రంగా చేయదలుచుకుందాం, జడ్చర్లకే అన్ని రకాల సదుపాయాలు కల్పించు, అక్కడ విశ్వవిద్యాలయాలు తీసుకొద్దాం అనుకుంటున్నాం అని ప్రభుత్వం ఒకవేళ స్టేట్మెంట్ ఇచ్చిందనుకోండి, జడ్చర్ల ఎట్ట తీసుకొస్తారండి? హైదరాబాద్ పక్కన ఉండాలి కానీ జడ్చర్ల 100 కిలోమీటర్ల దూరం ఉంది, అట్టడి తీసుకొస్తారు అనేటట్లున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే దాన్ని మొండిగా వ్యతిరేకించే ప్రయత్నం చేయకండి. మనకి మేము కనీసం కామన్ సెన్స్ తో ఉన్నాం. మీ అంత తెలివి లేకపోయినా మామూలు మనుషుల్లాగా అయితే ఇప్పటి వరకు పరిగణించబడుతుంది. చేస్తుంటే వద్దని చెప్పే అంత అమాయకుడో లేకపోతే ఏమి తెలియని తరంలో మాట్లాడటం అంటే అట్లుంది మీ ఆర్గ్యుమెంట్. అంటున్నా మీ ఆర్గ్యుమెంట్ ఎట్లుందంటే ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఏదైనా పని చేసినా కానీ దాన్ని ప్రతి వ్యతిరేకిద్దామనేటువంటి ఆలోచన బయటకు రండి సార్. పక్కగా తప్పించేటటువంటి పద్ధతుల్లో మీరు చేసేదానికి అడ్డం పడాలి ఆలోచన కూడా లేదు. మీరు చేసేదానికి వ్యతిరేకంగా మా అభిప్రాయం ఏంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం ఏంది, ఖచ్చితంగా 3.5 కోట్ల ప్రజల కన్సెన్సస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అనేది మాట్లాడుతున్నాం. ఈ ప్రభుత్వం ప్రజలని ఆలోచన విధానానికి అనుగుణంగానే పనిచేస్తుంది. మీరు సలహాలు ఇవ్వండి అని చెప్పిన తర్వాత కూడా దాని కాంట్రవర్సీ చేయాలనుకున్నప్పుడు నేను చెప్పినటువంటి మాట. నేను చెప్పిన తర్వాత కాంట్రవర్సీ ఉంటే చెప్పండి. ఒకటి, జిల్లాలు చేయడానికి మేము వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, ఇక్కడ బీజేపీ కూడా కాదు. మేమేమంటున్నామంటే మీకే మెజారిటీ ఉంది, మీరే బిల్లు పెట్టాలి, పాస్ చేయండి, కానీ అభిప్రాయ సేకరణ చేయండి. దానివల్ల ప్రజాస్వామ్యం పరిడవిల్లిద్దని ఎప్పుడు తీసుకుంటారు? జిల్లాలను అనౌన్స్ చేసిన తర్వాత జిల్లాలను ప్రకటించిన తర్వాత అంటే మమ్మల్ని ఏమనుకుంటున్నారు మీరు? అసలు మీరు మాట్లాడే ఎంత దూరం ఉందంటే చెప్పండి. తప్పకుండా సంగప్ప పాజిటివ్ గా సలహాలు ఇచ్చినటువంటి ప్రతిపక్షాల సలహాల్ని, ప్రజల సలహాల్ని ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఇప్పుడు చెప్పకుండా గప్పుడు చెప్తే ఎట్లా, లేదు ఫలానప్పుడు చెప్పకుండా ఇంకా ముందుకు చెప్తే ఎట్లా, అంటే ఒకవేళ ఇప్పుడే చెప్పినాం అనుకోండి ప్రజల అభిప్రాయం లేకుండా ముందే చెప్తే ఎట్లా అనేటువంటిది కాకుండా
ప్రభాకర్ గారు ఇది చెప్పండి, మొత్తం conclude చేయండి. ఇది నిర్మాణాత్మకమైనటువంటి సలహా. మీరు conclude చేయండి, ప్రభాకర్ గారు. కాదంటే మీ ఇష్టం. ప్రభాకర్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ డెఫినెట్ గా రవి గారు నేను V6 ద్వారా నేను డెఫినెట్ గా మీ ఇద్దరికి కూడా అష్యూరెన్స్, మీ పార్టీలో కూడా అష్యూరెన్స్ కానీ మీరు ఆ చర్చల ఏదైతే సంగతి జిల్లాలో మీరు ఏర్పాటు ఉందో ఈ వెనక్కి రాష్ట్ర తీసుకుంటే ముఖ్యమంత్రి నేను గారు సంతోషిస్తాను. చాలా ఎందుకంటే సైంటిఫిక్ గా ఆగండి సార్, చేయాలి. ఆగండి. చాలా ప్రజలు సైంటిఫిక్ గా అనుకుంటారు. ప్రజలకు ఆమోదయోగంగా ప్రజల Thank you. ప్రజల ఆ చర్చల కన్సెన్స్ సంగతి ఏంటి? ఈ నువ్వు ఆ జిల్లాల చర్చల ఏర్పాటు సంగతి మండలాల చెప్పు. కూర్పు జరుగుతుంది కాబట్టి మీకు ఎట్లాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని కూడా మల్లన్న సాగర్ చేయకండి, దీన్ని కూడా అనవసరమైనటువంటి తప్పు రాద్ధాంతం మాట్లాడుతున్నారు. చేయకండి. Thank you, thank you. లోపల మార్పు రావాలి. ఏంటి మల్లన్న ఇదే సాగర్? భాగవతి లోపల మార్పు వస్తే సంతోషిస్తాం. ఎట్లా? మీరు- మల్లన్న సాగర్కి జిల్లా దీనికి ఏం సంబంధం చెప్పు. సంబంధం ఏముంది? ఇలా కోరుకుంటే మేము ఈకలు మీరు వీక్తున్నారా, మేము వీక్తున్నామా? థ్యాంక్ యూ ఆచార్య గారు, రవి గారు, ప్రభాకర్ గారు, గుడ్ మార్నింగ్. రేపు మళ్ళీ టైం అయిపోయింది, రేపు మళ్ళీ ఇదే టైంకి వెళ్దాం. థ్యాంక్ యూ. స్టేట్